ఎన్నికలపైన 31 మందితో జేపీసీ. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు. సీఎం రమేష్, బాలశౌరి, హరీష్ బాలయోగిలకు చోటు. కాంగ్రెస్ తరపున ప్రియాంక, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియ, ఎవరు శరద్ పవార్ ఎన్సీపీ నుంచి సుప్రియ, ఎవరు ఆయన శరద్ పవార్ కోడలు అనుకుంటా. మొత్తానికి జేపీసీలో 31 మంది సభ్యులు ఉంటారట. ఇందులో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఉన్నారు. జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు పైన అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో తొలి రోజున నివేదికను సభ ముందు ఉంచాలని గడువు విధించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలి రోజట. నెక్స్ట్ వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఇది పెట్టాల. కమిటీ ఇంకొక 6 నెలలు ఉంటుందా, అటు ఇటుగా 4-5 నెలలు ఉంటుండొచ్చు. కమిటీలో బీజేపీ నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, ఎస్పీ, టీఎంసీ, డిఎంకే, శరద్ పవార్ ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కమిటీలో ఏపీకి చెందిన సీఎం రమేష్, వల్లభనేని బాలశౌరి, జీఎం హరీష్ బాలయోగి వీళ్ళకి స్థానం దక్కింది. వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలు. దాని తర్వాత బీజేపీ నుంచి పీపీ చౌధరి రాజస్థాన్ ఎంపీ, భాన్సురి స్వరాజ్ ఢిల్లీ, పురుషోత్తం రూపాల గుజరాత్, అనురాగ్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్, విష్ణు దయాల్ రామ్ జార్ఖండ్, భర్తృహరి మహతాబ్ ఒడిషా, సంబిత్ పాత్ర ఒడిషా, అనిల్ బలూని ఉత్తరాఖండ్, విష్ణుదత్ శర్మ మధ్యప్రదేశ్ ఈ కమిటీలో ఉన్నారు. వీళ్ళంతా బీజేపీ ఎన్డీఏ కూటమి. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ కేరళ, మనీష్ తివారీ చండీగఢ్ ఎంపీ, సుఖ్దేవ్ భగత్ జార్ఖండ్ ఎంపీ. కాంగ్రెస్ నుంచి 1 మంది 3. దాని తర్వాత ఇదే ఇండియా కూటమిలో ఉన్న ఎస్పీ తరపున ధర్మేంద్ర యాదవ్ యూపీ, టీఎంసీ నుంచి కళ్యాణ్ బెనర్జీ, డిఎంకే నుంచి సెల్వ గణపతి, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియా సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర, ఆర్ఎల్డీ నుంచి చందన్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ ఎంపీ వాళ్ళకి అవకాశం కల్పించారు. ఇందులో పీపీ చౌదరి, పురుషోత్తం రూపాల, అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇదివరకు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. సీఎం రమేష్ 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. బాలశౌరి 3వసారి లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. హరీష్ తొలిసారి ఎన్నికయ్యారు. మహతాబ్ 7వసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన సభ్యుల్లో అందరికంటే సీనియర్ పీపీ చౌదరి. కమిటీకి ఆయన నేతృత్వం వహించే అవకాశాలున్నాయి. రాజ్యసభ నుంచి ఎంపిక చేసిన సభ్యుల వివరాలు ఇంకా వెలువడలే. ఈ 31 మందితో జేపీసీకి ఆ జమిలీ బిల్లుని ఇవాళ అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి.